శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. 18 నెలలు సింహరాశిలో సంచరించేటటువంటి రోజులలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి విషయం తెలుసుకుందాం. మీనరాశి వారికి కేతువు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆల్రెడీ మీనరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. 6వ స్థానంలో కేతువు యొక్క సంచారము జరుగుతున్నది. 6వ స్థానం అంటే అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే 6వ స్థానం అనేటటువంటిది మనకు రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము అంటాము. అంటే శత్రువులు ఏ విధంగా ఉంటారు, మన కాంపిటీషన్స్ ఏ విధంగా ఉంటాయి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎలాంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. 6వ స్థానం అనేది అప్పులకు, రుణాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. ఉద్యోగపరమైన సంబంధాలు, న్యాయ వ్యవహారాలు, అనేక రకాల వివాదాలు, సేవ, ధర్మము, హాస్పిటల్స్ మొదలైనటువంటి అన్నిటినీ కూడా మనము 6వ స్థానంలో పరిశీలిస్తూ ఉంటాం. అంటే కేతువు సహజంగా గోచార 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మీనరాశి వారికి అనేక రకాలైనటువంటి ప్రయాణాలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. విద్య, ఉద్యోగము, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మొదలైనటువంటి విషయాల్లో వీరికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా 6వ స్థానం రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానం కాబట్టి రోగస్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని రహస్యమైనటువంటి వ్యాధులు అంటే గుప్త వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా చెప్పాలంటే గర్భాశయ సమస్యలు కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదా మర్మాంగాలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైన సమస్యలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. 6వ స్థానంలో ఈ కేతువు యొక్క సంచారం అనేక రకాలైనటువంటి ప్రెషర్ పెంచుతూ ఉంటుంది. మానసికంగా స్టేబుల్గా లేకపోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదాల కారణంగా మీనరాశి వారు నష్టపోయే అవకాశం అనేటటువంటిది కూడా కలుగుతుంది. 6వ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు హెల్త్ పరంగా కొంచెం కాంప్లికేషన్స్ రావటం, వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు పెరగటం, ఈ కారణంగా అప్పులు పెరగటం అనేటటువంటిది కూడా జరుగుతుంది. మరి అసలు 6వ స్థానంలో కేతు వచ్చినప్పుడు అన్ని ప్రతికూలతలు ఏముంటాయా, కొన్ని అనుకూలతలు కూడా ఉండవా అంటే కొన్ని అనుకూలతలు ఉంటాయి. 6వ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు జాతకుడు శత్రువులు ఉండరు. అంటే అందరినీ కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి స్థితి కలుగుతుంది. ధన సంపాదన కోసం విశేషంగా కృషి చేస్తాడు. మధ్యవర్తిత్వం చేసి మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటాడు.